కేబినెట్లో స్థానం దక్కకపోవడంతో కాపుల గొంతు కోశారు అంటూ పార్టీ అధినేతనే బ్లాక్ చేయడానికి ప్రయత్నించి చంద్రబాబు వార్నింగ్తో తోక ముడిచిన బోండా ఉమ మరో వివాదంలో ఈయన తలదూర్చినట్లు తెలుస్తోంది. నోటి దురుసు, అధికారులపై దాడి, గూండాయిజం, భూ కబ్జాలతో బోండా ఉమ చెలరేగిపోతూ ఉంటే మరోవైపు బోండా కొడుకులు, బంధువర్గం, అనుచరులు కూడా భూ కబ్జాలకు, రౌడీయిజానికి పాల్పడుతూ ప్రజలను భయభ్రాంతులకు గురిచేస్తున్నారనే ఆరోపణలున్నాయి. 2014లో తెలుగుదేశం అధికారంలోకి వచ్చిన కొద్ది రోజులకే విజయవాడలో విలువైన భూములపై కన్నేసిన బోండా ఉమ ఇప్పుడు తాజాగా సింగ్ నగర్, ఇందిరానాయక్ నగర్లో బోండా ఉమ సోదరుడు, అనుచరులు ఓ భూమి కబ్జాకి ప్రయత్నిస్తున్నారట. విజయవాడ సెంట్రల్ నియోజకవర్గంలోని ఇందిరానాయక్ నగర్లో 16 ఏళ్ల క్రితం కొనుగోలు చేసుకున్న తమ స్థలాలను బోండా బంధువులు, అనుచరులు కబ్జా చేసేందుకు బెదిరింపు, దౌర్జన్యాలకి పాల్పడుతున్నారు అంటూ బాధితులు బెజవాడ పోలీస్ కమిషనర్ను ఆశ్రయించారు. ప్రహారీ గోడలను, ఇళ్లను కూల్చివేస్తున్నారని, ఎదురు తిరిగితే చంపేస్తామని బెదిరిస్తున్నారని ఫిర్యాదు చేశారు. బోండా చుట్టూ వివాదాలు చేరటం కాదు, వివాదాలున్న చోటే బోండా వాలిపోతున్నారనే టాక్ ఉంది. గతంలోనూ విజయవాడ సత్యనారాయణపురంలోని ఓ కళ్యాణ మండపం విషయంలో బోండా ఉమ జోక్యం చేసుకోవడంతో వివాదం చెలరేగింది. అలాగే అజిత్ సింగ్ నగర్ లో కార్పొరేషన్ భూములను అనుచరులకు కట్టబెట్టే ప్రయత్నం చేయడంతో రచ్చ జరిగింది. అలాగే బోండా పెద్ద కొడుకు సిద్ధు కార్ రేసింగ్లతో ఒకరు చనిపోతే ఆ కేసును కూడా తారుమారు చేశారనే ఆరోపణలున్నాయి. అంతేకాదు, విజయవాడ నడిబొడ్డున బైక్ ర్యాలీలతో బోండా కొడుకులు అరాచకం సృష్టిస్తున్నారని, ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం కలిగిస్తున్నారని ఫిర్యాదులు కూడా అందాయి. మంత్రి పదవి ఇవ్వలేదని నోటికొచ్చినట్లు మాట్లాడిన బోండా ఉమాను ఇవే అంశాలను ప్రస్తావించి చంద్రబాబు వార్నింగ్ కూడా ఇచ్చినట్లు తెలుస్తోంది. నీ చిట్టా మొత్తం నా దగ్గరుంది, నకరాలు చేస్తే తాట తీస్తా బిడ్డ అని అధినేత హెచ్చరించడంతోనే బోండా తోక ముడిచినట్లు చెప్తున్నారు. బోండా అవినీతి కార్యకలాపాల ఫైల్ను అతని ముందు పెట్టి వార్నింగ్ ఇచ్చినట్లు తెలుస్తోంది. బోండా చేసిన పలు భూ కబ్జాలు కూడా చంద్రబాబు ప్రస్తావిస్తున్నట్లు సమాచారం. తన అవినీతి చిట్టా మొత్తం బయట పెట్టడంతోనే బోండా తోక ముడిచి సైలెంట్ అయిపోయాడని, అందుకే బాబుతో భేటీ తర్వాత అధినేత ఆదేశాలను శిరస వహిస్తానని, ఆయన మాటనే శాసనంగా పాటిస్తానని బోండా చెప్పాడని గుసగుసలాడుకుంటున్నారు.